జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి చంద్రబాబు గారు 7,000కే డిఎస్సీ ఇచ్చారు, మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చి, ఏమైంది మెగా డిఎస్సీ? చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు, ఎద్దేవా చేశారు, మీకు సిగ్గుందా అని మాట్లాడారు. చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా? చంద్రబాబు గారు జాబ్ రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా? ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉండింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకొక పదవి వచ్చింది, మీకొక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకు అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో? ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు, పెద్ద పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా?